హైవర్స్ నాకు పెట్ యానిమల్స్ లేవు. బట్ వాటిని చూస్తే పాపం ముచ్చటేసింది. బట్ కొన్ని కరవటానికి మీదకి రావటం, అరుస్తూ ఉండటం కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ రోడ్డు మీద ఉన్న వాటిని ప్రాణులు, పెంచుకునే వాటిని కూడా ప్రాణులు అంటే నేను చూస్తాను. బట్ అవి వాటి వల్ల ఏదైనా మనుషులు ఇబ్బంది పడుతున్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ మనుషులకి ఇవ్వాలని చెప్తా ఉంటాను. అలా చెప్తూ కూడా మళ్ళీ వాటికి ఏదైనా అయిందంటే పాపం అనిపిస్తూ ఉంటుంది అండి. అలా ఇప్పుడు ఇది ఒకటి. బ్రిటన్లో ఒక కుక్క అరౌండ్ 12 years దాదాపు ఉండేదానికి ఇబ్బంది పడుతుంది ఊరికొరకనే. గతంలో ఉన్నటువంటి ఆ ప్లెజెంట్ ఫీల్ లేదు, ఆ ఎంజాయ్మెంట్ లేదు, ఆ చిల్ అవటం లేదు. చిన్న చిన్నటికి ఇది అవుతుంది. దాంతో డాక్టర్ దగ్గర పట్టుకెళ్ళారు. దాన్ని మొత్తం చెక్ చేస్తున్నాడు. అలా పొట్ట దగ్గర చెక్ చేస్తున్నప్పుడు అది చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాం. ఎందుకని మీద ఎక్స్రే తీశారు. షాక్ వీల్ ఎందుకు లోపల ఒక బ్యాటరీ లాంటి ఒక చిన్న ఆబ్జెక్ట్ లాంటివి కనిపించింది. దెన్ ఈ గ్యాస్ సెంట్రైజ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఉన్నటువంటి హై ఎండ్ టెక్నిక్స్తో మొత్తాన్ని బయటికి తీసి అది చూసి షాక్ అసలు. అది నికోటిన్తో కూడినటువంటి ఒక బ్యాటరీ లాంటి పదార్థం. నికోటిన్ సిగరెట్లో ఉండి చూసారా, మత్తు, పాయిజన్. అది చాలా మైన్యూట్ క్వాంటిటీ ఉంటుంది సిగరెట్లో. అదే బల్క్ హెవీగా ఉంది. ఆ బ్యాటరీ లాంటి పదార్థం ఆ బాక్స్ లాంటిది ఓపెన్ అయి ఉన్నట్టు లోపల చనిపోయింది పాపం కుక్క. అదృష్టపతి బతికింది అది. ఎందుకంటే ముందే కనిపెట్టి డాక్టర్ దగ్గర పట్టుకెళ్ళారు కాబట్టి. ఆ డాక్టర్ చెక్ చేసి తేడా ఉందని ఎక్స్రే తీసాడు, అందులో కనపడింది కాబట్టి. సో వీడియోకి ఇంటెన్షన్, దయచేసి పసిపిల్లల నుంచి పెద్దవారి వరకు, కుక్క పిల్లల నుంచి మీ ఇంట్లో పెంచుకునే ఏ ప్రాణులైనా సరే, వాటికి పిల్లలకి మీకైనా అందకున్నటువంటి వాటిని ఎక్కడైనా జాగ్రత్తగా పెట్టండి. పాయిజన్ రా తేడా అనుకుంటే దయచేసి వాటిని దరిదాపులో ఉండనివ్వకండి. తెలిసి తెలియకుండా పిల్లలు ఈ కుక్కలు ఇటువంటి మింగటం తినటం చేస్తూ ఉంటాయి. జాగ్రత్త. మరలా చెప్తున్నా, నేను గతంలో చెప్పిన ఇప్పుడు చెప్పిన మరలా చెప్తున్నా, ఫస్ట్ ప్రయారిటీ మనుషులు, ఆ తర్వాత మిగతా ఏ ప్రాణైనా.